Hello everyone, hope you are all doing good. I'm Dr. Ravani, homeopathy doctor. Welcome back to our channel Homeopathy Cure. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు ఈరోజు చెప్తాను. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ నా క్లినిక్లో ఒక అమ్మ తన 12 years డాటర్ని తీసుకొని వచ్చారు. చాలా బాధతో కూర్చున్నారు. డాక్టర్ గారు, మా అమ్మాయి చాలా ఓవర్ వెయిట్ అయిపోయింది, స్కూల్లో చాలా ఆలోచిస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయింది అని కంప్లైంట్ చేస్తున్నారనమాట. దయచేసి మా అమ్మాయి యొక్క వెయిట్ని తగ్గించండి, హెల్ప్ చేయండి అని అడుగుతున్నారనమాట. అండ్ ఐ అబ్జర్వ్, నేను ఆ అమ్మాయిని చూసి కొన్ని విషయాలు అడిగాను. తన డైలీ హ్యాబిట్స్, తనకి ఏం తినాలనిపిస్తుంది, ఏమంటే ఎక్కువ ఇష్టపడుతుంది తినడానికి, అన్నీ అడిగి కనుక్కున్నాను. సో ఆ 12 years అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, తన యొక్క రోజువారీ డే టు డే లైఫ్లో జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంది. చిప్స్, చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్ అండ్ సాఫ్ట్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తన యొక్క బ్యాలెన్స్డ్ మీల్ అనేది ప్రాపర్గా లేదు. సో తనకే కాదు, మీ అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే, ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా చూడండి. ఎందుకంటే ఏదైనా మనకి బాడీలో పెయిన్స్ ఉన్నప్పుడు ఒక పెయిన్ కిల్లర్, టెంపరీ రిలీఫ్ కోసం ఒక పెయిన్ కిల్లర్ అనేది తీసుకుంటే, అలాగే ఈ పెయిన్ కిల్లర్స్ ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్ యూసేజ్ కింద పెయిన్ వచ్చినప్పుడల్లా తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంటే అప్పటికి బాగానే ఉంటుంది. రాను రానుగా అది క్రానిక్గా తయారయ్యి కూర్చుంటుంది. సో అలాగే ఈ జంక్ ఫుడ్ అనేది మన క్రేవింగ్స్ని అప్పటికి స్టాప్ చేసి మనల్ని హ్యాపీగా ఉంచుతుంది. బట్ ఇలాగే ఈ జంక్ ఫుడ్ అనేది మనం డైలీ తీసుకోవడం అనేది కంటిన్యూ చేస్తూ ఉంటే రానుగా హెల్త్ ప్రాబ్లమ్స్గా క్రియేట్ చేస్తుంది. లైక్ మనకి డైజెషన్ ఇష్యూ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఓవర్ వెయిట్ గెయిన్, బీపీ. సో ఇట్లాగా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంది. సో ఏది కూడా ఓవర్గా మనము తీసుకోకూడదు. కంపల్సరీ మన యొక్క డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ కానీ డిఫరెంట్ పల్సెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మన యొక్క బ్యాలెన్స్డ్ మీల్ అనేది ప్రతిరోజు మనం తీసుకోవాలి. సరే, డాక్టర్ గారు చెప్పారు కదా, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని ఇవి పల్సెస్ కానీ బ్యాలెన్స్డ్ మీల్ ఇవన్నీ తీసుకోమన్నారు కదా అని కొంతమంది ఓవర్గా తినేస్తుంటారు. ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేదా దగ్గు, జలుబు వచ్చినప్పుడు మనం వాటికి సంబంధించి ఒక మెడిసిన్ అనేది తీసుకుంటాం. దానికి సంబంధించిన మెడిసినే తీసుకుంటాం. అది ప్రాపర్ డోస్లో అండ్ ప్రాపర్ టైమింగ్స్లోనే యూస్ చేసుకుంటాం. అంతేగాని దాని మంచిదే కదా మనకి, ఇది మంచి మెడిసినే కదా అని ఓవర్ డోస్ తీసుకోవడము, లేదంటే వేసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సార్లు యూస్ చేసుకున్నా అది కూడా మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఫుడ్ అనేది కూడా ఎంత మంచిదైనా కూడా మనము దాన్ని ఎంత మోతాదులో, మన యొక్క రోజులో, మన యొక్క బాడీ తత్వం బట్టి ఎంత మోతాదులో మనం అది తీసుకోవాలి అనేది కొంచెము రోజు ఇంత మాత్రమే ఒక లిమిటెడ్గా ఒక డోస్ మాదిరిగా తీసుకుంటేనే అది మన యొక్క బాడీకి మంచి చేస్తుంది. లేదంటే ఓవర్గా తిన్నా కూడా అది అరగకుండా సో మెనీ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా మనము ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగానే చూడాలి. సో హోప్ యూ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.